మహబూబాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో కామ్రేడ్ తీగల సత్యనారాయణరావు విగ్రహావిష్కరణ, వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం సెప్టెంబర్ 11 విగ్రహ ఆవిష్కరణలో భాగంగా సభాధ్యక్షులు కామ్రేడ్ బి విజయసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బుకే మురళీ నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డొర్నకల్, పోరిక బలరాం నాయక్ ఎంపీ మహబూబాబాద్, బి అజయ్ సారథి రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మరియు సిపిఐ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ నడిబొడ్డులో మొదటి శాసనసభ్యులు తీగల సత్యనారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఇక్కడ ఒక స్మారక స్ఫూర్తాన్ని పెట్టినటువంటి ఇక్కడ సిపిఐ కామ్రేడ్లందరికీ లాల్ సలాం తెలియజేస్తూ, తీగల సత్యనారాయణ గారు 1967లో మహబూబాబాద్ నియోజకవర్గానికి మొదట ఏర్పడినప్పుడు మొదటి శాసనసభ సభ్యుడు. వారు చేసినటువంటి ఇక్కడ అనేక అభివృద్ధి పథకాలు ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటా ఉన్నారు. వారు గెలిచిన తర్వాత 1967లోనే ఇక్కడ మనకున్నటువంటి మున్నేరు వాగులో తాగడానికి మంచి నీరు కావాలి అని చెప్పేసి అప్పుడు ఫిల్టర్ బెడ్ నిర్మించింది. ఇప్పటికీ ప్రజలందరూ పోయి చూస్తా ఉన్నారు. అదే నీళ్లు ఇక్కడ మహబూబాబాద్ పట్టణ ప్రజలు తాగుతా ఉన్నారు. వారికి గుర్తింపుగా చిహ్నంగా ఈరోజు వారికి స్తూపంతో పాటు అదే విధంగా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఈరోజు ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మమ్మల్ని అతిథిగా పిలిచి ఇక్కడ ఈ 2 విగ్రహాలకు ఓపెనింగ్ మమ్మల్ని పిలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మహబూబాబాద్ మండల కేంద్రంలో 3 కోట్ల రహదారి అనే సెంటర్ లో ఈ రోజు తీగల సత్యనారాయణ గారు మహబూబాబాద్ అసెంబ్లీ మొట్టమొదటి శాసనసభ్యులు, అదేవిధంగా శాసనసభ యోగులు మరి వారి విగ్రహావిష్కరణకు పెద్దలు సాంబశివరావు, పెద్దలు బలరాం నాయక్ గారు, మురళీ నాయక్ గారు, అదేవిధంగా చాలా మంది గారు అందరూ సమిష్టిగా మరి తీగల సత్యనారాయణ గారి విగ్రహావిష్కరణతో పాటు మరి అమరవీరుల స్తూపం కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి స్వాతంత్ర సమర యోగుల జ్ఞాపకార్థం, అదేవిధంగా మొదటి శాసనసభ్యుల మరి జ్ఞాపకార్థం ఇక్కడ మాజీ చైర్మన్ ఈరోజు పదవి చేసినట్టుంది రేపటితోని బాబాయ్ రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో మరి మహబూబాబాద్ నడిపొడ్డున మరి అమరవీరులను కలుసుకునే విధంగా మరి సెంటర్ లో అటు సిపిఐ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి ఈ స్థూపాన్ని నిలబెట్టుకోవడం ఇది ఒక మంచి శుభకార్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పేద ప్రజల పక్షాన నిలబడే ఎర్రజెండా మరి ఎర్రజెండాను సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 మున్ముందు కూడా మరి సమన్వయంతోనే సైక్యతతో ముందు సాగుతాయని చెప్పి తెలియజేస్తూ ఆశిస్తూ ముగిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు అలాగే అజ్ఞాతవాసం గడిపి అనేక మంది చనిపోయినా ఆయన ఒంట్లో 2 బుల్లెట్లు దిగినా సరే దీక్ష వదలకుండా అడిగినకెళ్ళి ఆ విధంగా త్యాగం చేసిన సత్యనారాయణ గారు అదే సమయంలో మౌలిక స్వరాజు గడ్డ ఈ గడ్డ మీద
పోరాటాలని గౌరవించే విధంగా ఆనాటి సాయుధ పోరాట స్థూపం కూడా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్ఫూర్తితో విగ్రహాల స్ఫూర్తితో మరింతగా పేద ప్రజలకు అనుకూలమైనటువంటి ఉద్యమాలు, అనుకూలమైనటువంటి పోరాటాలు ఇవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలని పేద వర్గాలకు మేలు జరిగే విధంగా చేసే విధంగా జగన్ సత్యనారాయణ గారి స్మారక స్తూపం కానీ లేదా అమరవీరుల స్మారక స్తూపం కానీ ఆ స్ఫూర్తిని ఇస్తా ఉంటాయని చెప్పి ఆశిస్తూ అమరవీరులందరికీ జవాబుకుంటారు. ఆ వ్యక్తి ముందుకొచ్చి ఎన్నో పోరాటం చేసి మన మధ్యన లేకుండా పోవడం మనకెంతో దురదృష్టకరం. అదేవిధంగా ఆయనకు ఇవాళ విగ్రహానికి మేము ఇనాగ్రేషన్ కొరకు నేను కానీ మా ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు కానీ రామచంద్ర నాయక్ గారు కానీ ఇవాళ మా రెడ్డి గారు సిపిఎం నాయకులు, గొప్ప నాయకులు, వారితో పాటు వాళ్ళు ప్రయాణం చేసినారు కాబట్టి వాళ్ళని కూడా మేము గౌరవించడం మాకెంతో ధర్మంగా ఉంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ అయినా అలాంటి వ్యక్తికి మేము గౌరవించుకోవడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టానికి మాకు కలిగినందుకు మేము ఎంతో తృప్తిగా ఆనందంగా ఉన్నాం. దానితో పాటు మా మీడియా సోదరులకు ఇవాళ కూడా ఇలాంటి విగ్రహానికి ప్రతిష్ట కొరకు మీరు వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.